యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక అద్భుతమైన సంగతి, ఒక ప్రశ్న అనేది అక్కడ మనకు కనబడుతుంది. 12వ వచనం ఒకసారి చదివినట్లయితే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది అని యోబు గ్రంథంలో యోబు గారు ఈ మాట తెలియజేశారు. జ్ఞానము అనే విషయం ఆలోచిస్తే మనము ఈరోజు మనుషులలో ఎంతో జ్ఞానము అభివృద్ధి చెందినట్టు మనము చూస్తున్నాము. అయితే బైబిల్లో 2 జ్ఞానాలు కనబడుతున్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండోది దేవుని జ్ఞానం అనేది మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంటుంది. అది ఈ లోకాధికారుల జ్ఞానం అంటారు. రెండోది దేవుని జ్ఞానం అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ 2 జ్ఞానాలు మనం ఆలోచన చేస్తే, లోక సంబంధమైన జ్ఞానము 70-80 సంవత్సరాల మట్టుకు మనకు సరిపోతుంది. అయితే దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము యుగయుగాలకు మనకు సరిపోతుంది అనేది మనం ఆలోచించాలి. మరి మనిషి దేన్ని ఎక్కువగా ఆలోచించాలి అంటే, యుగయుగాలు జీవించే ఒక జ్ఞానం కొరకు ఆలోచించాలి. భౌతికంగా 70-80 సంవత్సరాలకు మనకు ఈ జ్ఞానం అవసరమే. కానీ యుగయుగాలు మన దేవుడితో, అంటే మనకు అసలు మన జీవితానికి మరణమే లేకుండా జీవించే ఒక జీవితం ఉంది. దాని కొరకు ఎక్కువ ఆలోచించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం. అందుకని జ్ఞానం ఎక్కడ దొరుకును అన్నాడు ఆయన. ఈ లోకంలో చూసినట్లయితే జ్ఞానం చాలా ఈరోజు కనబడుతుంది. మనం చదువుతున్న చదువులలో, పెద్ద పెద్ద కాలేజెస్, యూనివర్సిటీల్లో ఈరోజు శాస్త్ర పరిజ్ఞానం చూస్తే మనకు అంతు చిక్కని విధంగా ఉంటుంది. ఎంతో ఈరోజు మనిషి తన మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలు కనిపెట్టి ప్రపంచానికి ఈరోజు ఒక వింతగా కనబడుతున్న రోజుల్లో మనం ఉన్నప్పటికీ కూడా యోబు గారు అంటున్నాడు, ఇంకా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది అంటే. అయితే ఇదేదో చాలా ఆలోచించవలసిన విషయమే. ఇదో వేరే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు అలా మాట్లాడు అంటే, దేవుడి యొక్క జ్ఞానం చాలా లోతుల్లో ఉంటుంది, చాలా దూరంగా ఉంటుందని ప్రసంగి గ్రంథంలో మనకు 7వ అధ్యాయము 24వ వచనంలో మాట మనము చూస్తాం. సత్యం అన్నది లోతుగాను బహుదూరంగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని అంటుంది. ఎందుకంటే మనిషి దేన్ని పరిశీలన చేయాలంటే, సత్యము అనేది ఏదైతే జ్ఞానము, దేవుడి యొక్క సత్యము జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, లోతుగా మనము పరిశీలన చేయాలన్నాడు. కానీ ఈరోజు మనిషి లోతుగా దేన్ని పరిశీలన చేస్తున్నాడో దాని గురించి మరి యోబు గారు కొన్ని మాటలు తెలియజేస్తారు. 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, వెండికి గని గలదు, పుటము వేయు సువర్ణముకు స్థలము గలదు, ఇనుము మట్టిలో నుంచి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అని ఇక్కడ కనబడుతున్నాడు. ఎందుకు ఈ మాట తెలియజేశాడు అంటే, మనిషి బంగారం ఎక్కడున్నదో కనిపెట్టుకున్నాడు, వెండి ఎక్కడ ఉన్నదో కనిపెట్టాడు, రాగి ఇనుము ఎక్కడ ఉన్నదో కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకుని ఏం చేశాడంటే, అది దాని గురించి వెతకడం ఆరంభించి ఆయన ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతున్నాడు అనేది యోబు గారు రాస్తున్నారు. 3వ వచనం చదివితే, ఈ వెండి బంగారాల గురించి, ఈ ఇనుము గురించి మనిషి ఎంత లోతుకు వెళ్తున్నాడు అంటే, మనుషులు చీకటికి అంతం కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములు వెతుకుదురు. మరణానికి భయపడకుండా మరణాంధకారంలోకి, గాఢాంధకారంలోకి
వెళుతున్నారు మనిషి. అది ఎంత చీకటి, లోపట్లో ఎంత చీకటి ఉన్నా ఆ చీకటికి అంతం కలుగజేస్తున్నారు. ఆ చీకటి అనే భ్రమ అనేది మనిషి ఏమాత్రం కూడా మేమేది చేయలేమేమో అని భయపడలేదు, భ్రమపడలేదు, కానీ లోపలికి వెళ్తున్నాడు. ఎంత రోజులకు వెళ్తున్నాడు అంటే ఎంత చీకటి ఉన్నా వెలుతురుని తీసుకొని వెళ్తున్నట్టు కనబడుతుంది. చూడండి, మనుషులు చీకటికి అంతం కలుగజేయుదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములు వెతుకుతారు. ఎందుకు రత్నాలు వెతుకుతున్నారు? ఈరోజు చూసినట్లయితే దేనికి విలువ ఉందంటే ఈ రోజులలో బంగారం, వెండి, రత్నములకు చాలా విలువ ఉంది. కనుక మనిషి ఎంత డబ్బు సంపాదిస్తే, ఎంత నగలు సంపాదిస్తే అంత విలువ గలవాడు, అంత జ్ఞానం గలవాడు అని మనిషి అనుకుంటున్నాడు అని యోబు గారు అంటున్నాడు ఇక్కడ. అంతేకాదు అంటున్నాడు, వారు భూమి అంతం వరకు సంచరిస్తారు. భూమి అంతం వరకు అంటే భూమి ఎక్కడి వరకు ఉన్నదో అక్కడ దాకా మనిషి వెళ్తున్నాడు. జనులు తిరుగు స్థలముకు చాలా దిగువగా మనుషులు సొరంగం త్రవ్వుదురు. ఈరోజు చూసినట్లయితే సొరంగాలు కనబడుతున్నాయి మనకు. యోబు కాలం నుంచే ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క విధానం ఏదైతే మనుషులు బంగారము, వెండి, వజ్రాలు, రత్నాలు అనేవి ఏవైతే కనబడుతున్నాయో ఆ రోజు నుంచే వారు వీటి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు కనబడుతుంది. వీరు చాలా దిగువ స్థలము, జనులు తిరుగు స్థలముకు చాలా దిగువ. జనులు భూమి మీద తిరుగుతూ ఉంటే ఇక్కడ కాదు అని, భూమి మీద కాదు మనము సంచరించేదని లోపలికి వెళ్ళిపోతున్నారు, చాలా దిగువకి వెళ్ళిపోతున్నారు, సొరంగం త్రవ్వుతున్నారు. వారు పై సంచరించుట చేత మరవబడుదురు. పై సంచరించు వారి చేత మరవబడదు. పై సంచరించు వారంటే భూమిపై సంచరిస్తున్న మనుషుల్ని మర్చిపోతున్నట్లు కనబడుతుంది. అచ్చట వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి లోపలికి వెళ్ళి రత్నముల కొరకు, వజ్రాల కొరకు, బంగారం కొరకు ఏం చేస్తున్నారట? అటు ఇటు వారు అల్లాడుతున్నారట భూమి లోపట. అయితే భూమి లోపట చాలా బంగారము, వజ్రాలు, రత్నాలు, ఇనుము ఇవన్నీ లోపట ఉన్నాయి. మనిషి వీటి కొరకు ఎంతైనా ప్రయాసపడుతున్నారు. చివరికి మరణాంధకారములు, గాఢాంధకారము అంటే మరణము వచ్చినప్పటికి కూడా వెనుతిరగలేకపోతున్న మనిషి దేని కొరకు అంటే ఈ రోజులు ఈ భూమి మీద బ్రతకాలి. ఆ బ్రతుకు ఎలా ఉండాలంటే చాలా బ్రహ్మాండంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి అని మనిషి అనుకుంటున్నాడు. అది మంచిదే, చాలా అది ఒక మనిషికి కావలసిన విలువైన సంగతిగా మనకు కనబడుతుంది. అయినప్పటికీ కూడా యోబు గారు అంటున్న విషయం వేరుగా మనకు కనబడుతుంది. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. అంటే ఆయన పైనున్న ఈ విషయాలు ఎందుకు రాశాడంటే, ఏదైతే మనిషికి కావాల్సిందో, ఏ జ్ఞానం అయితే మనిషికి అవసరమో అది వెతకకుండా మనిషి వెతుకుతున్న విధానము ఆయన మనకు చేస్తున్నాడు. 5వ వచనం, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైంది. భూమిలో చాలా వేడి ఉంటుందండి. భూమి మీద ఆహారం పుడుతున్నది, భూమి మీద చాలా ఆహారం అనేది మనకు దొరుకుతుంది. కానీ భూమి లోపట అగ్నిమయమై అంటే లోపలికి వెళ్ళిన కొలది మనకు అగ్నిమయము అంటే చాలా వేడి. భూమి లోపట అగ్ని ఉన్నదని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మధ్య మనం చూసినట్లయితే ఆ కోర్ అనేది ఒకటి ఉంటుంది భూమి లోపట. ఇన్నర్ కోర్ అండ్ అప్పర్ కోర్ అనేది ఒకటి భూమికి మధ్యరేఖగా మనకు కనబడుతుంది. అది భూమధ్యలోకి వెళ్ళేసరికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అప్పుడు లోపల చాలా భయంకరమైన అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఎంతగా అక్కడ ఉత్పన్నమవుతుందో అంతగా అక్కడ ఏమవుతుందట చూడండి. లోపల భాగము అగ్నిమయమై ఉంటుంది భూమి లోపట. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానం ఏందట?
నీలరత్నములకు స్థానం. లోపల చాలా భయంకరమైన వేడి అనేది కనబడుతున్న ఆ స్థలంలో మనకేం కనబడుతుంది అక్కడ? దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము అన్నాడు. అక్కడ చాలా వజ్రాలు, డైమండ్స్ ఉన్నట్లు కనబడుతున్నాయి. దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. దానిలో సువర్ణమయమైన అంటే చాలా ఉన్నతమైన డైమండ్స్ మనకు కనబడుతున్నాయి. ఆ త్రోవ ఏ క్రూర పక్షి అయినా తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదట, డేగ కన్నులు చూడలేదట. క్రూర పక్షుల యొక్క కొన్ని పక్షుల కన్నులు ఎలా ఉంటాయంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. దాంట్లో డేగ అంటే మనం ఈరోజు చూస్తున్న పక్షిరాజు ఏదైతే గ్రద్ద అనేది మనం ఏదైతే ఈరోజు అనుకుంటున్నామో, ఏదైతే ఈగల్ అనే పేరు ఏదైతే మనకు కనబడుతుందో అది చాలా డేగ. ఇందులో రకరకాలుగా కొన్ని కనబడతాయి మనకు. ఈ జాతులలో చాలా ఉంటాయి. దాంట్లో భాగంగా డేగ అన్నాడు. అయితే ఇది చాలా ఎత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఎత్తులోకి వెళ్ళిపోతుంది అంటే సుమారు 5 కిలోమీటర్లు 5 మైళ్ళ దూరం ఎత్తులో, భూమికి 5 కిలోమీటర్ల ఎత్తున ఉంటుందట ఈ పక్షి. అక్కడ నుంచి చూస్తూ మరి చిన్న వస్తువైనా అది అక్కడి నుంచి చూసినప్పుడు అది చాలా స్పష్టంగా ఆ వస్తువు కనబడుతూ ఉంటుంది. అందుకని అది చాలా ఫాస్ట్గా వచ్చి దేన్నైనా కూడా దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. రీసెంట్లీ మనము సముద్రంలో ఈ యొక్క డేగ ఏదైతే ఉందో అది సముద్రంలో చేపను లోపలికి వెళ్ళి తీసుకొని పైకి వచ్చేస్తుంది. కారణం దాని కన్నులు చాలా మరి స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆ ఆ క్రూర పక్షులకైనా డేగకైనాను ఈ సువర్ణ జాడం, ఈ యొక్క ఏవైతే రత్నాలు ఉన్నాయో ఆ జాడ తెలియదట. అలాగే గర్వంగల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. క్రూర జంతువులు కూడా అక్కడికి వెళ్ళలేవు. సింహం చాలా మరి సొరంగాల్లోకి వెళ్ళిపోతుందేమో కానీ అక్కడికి వెళ్ళలేదంటున్నారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? వీటన్నిటిని కనిపెడుతున్నారు. మనుషులకు ఆ జ్ఞానం ఉంది. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు, పర్వతములను వాటి కొదుళ్ళ సహితము బోర్లతో అవుతారు. మనుషులు ఎలా ఉన్నారంటే ఈరోజు వజ్రాలను వెతకడానికి, లేకపోతే బంగారంను వెతకడానికి ఎంత లోతుకైనా సరే ఎన్ని మరి ప్రయత్నాలు చేస్తున్నారంటే పర్వతాలను కూడా సహితం పడగొట్టే గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు మనిషి. అలా ముందుకెళ్తున్నాడు మానవుడు. యోబు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే మనిషి దేని మీద ఈరోజు ఆలోచన కలిగి ఉన్నాడు, దేని మీద ఆలోచన కలిగి లేడని అంటున్నాడు. 10వ వచనం, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచను. బండలలో వాళ్ళు బాటలు కొడతారు. ఎంత పెద్ద అది పర్వతమైనా, ఎంత పెద్ద గుట్టలైనా బండలను ఈరోజు పగలగొట్టి మరీ దారులు తీస్తున్నారంటే ఇది చాలా మరి ఎంత జ్ఞానమో ఆలోచించారు. వారి కన్నులట అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తున్నాం. ఎంత ఈరోజు మనం చూస్తున్నామంటే చాలా ఈ అమూల్యమైన వస్తువులను చూస్తున్నాం మనం. ఈ మొబైల్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, అందులో భాగంగా మనం స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మాత్రం ఎంత గొప్ప గొప్ప విషయాలు మనము వెళ్ళకున్నా సరే మన ముందుకు, మన అరచేతిలో మనకు కనబడుతున్నాయి. ప్రతి వస్తువును చూస్తున్నామండి, ప్రతి వస్తువును చూస్తున్నాం. అంతగా మనిషి మరి ఈ లోక జ్ఞానముతో ఆలోచిస్తూ ప్రతిదీ కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాడు. ప్రతి వస్తువును కూడా చూస్తున్నాడు. మరుగైన వస్తువును వారు వెలుగులోకి ఇంకొకటి ఏమున్నది ఇక్కడ విషయం? 11వ వచనం, నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారలకు గట్టు కడతారు. డ్యామ్స్. నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారలకు గట్టు కడుతున్నారు. చూసినాం కదా, పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతున్నారు. మరుగైన వస్తువు వారు వెలుగులోనికి తెప్పించుదురు. మనిషికి అసాధ్యమైనది ఏది లేకుండా, ఏదైనా ప్రళయంగా ఏదైనా మారుతుంది అంటే
దానికి కావలసిన జాగ్రత్తగా ముందుగానే మనిషి ఆలోచిస్తున్నాడు, దాన్ని ఎలా పరిష్కరించాలి అని. మనిషి అన్ని విధాలుగా ఈరోజు మరి అభివృద్ధి చెందిండు లోక జ్ఞానంలో, కానీ దేవుడి యొక్క జ్ఞానం మనిషికి. అందుకనే యోబు గారు ఇదే 12వ వచనంలో ఇప్పుడు మనం ఆలోచిస్తే 11 వచనాలన్నీ మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు అనేది కనబడుతుంది. 12వ వచనం అంటున్నాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని మరి ఆయన ఒక ప్రశ్న వేయడం జరిగింది. 13వ వచనం, నరులు అయితే ఈ జ్ఞానాన్ని వివేచనను మరి ఎక్కడ దొరుకుతుందన్న యోబు ఇప్పుడు అంటున్నాడు. ఇవి ఎక్కడ దొరుకుతాయని కొన్ని మరి వేటికి ఆయన అడగడం జరిగిందంటే, ఈ జ్ఞానమట నరులు ఎరగరట. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. నరులు దాని విలువ నెరగరు, ప్రాణులున్న దేశంలో దొరకరు. అగాధము అది నాలో లేదను, సముద్రము నా యొద్ద లేదను. అగాధము సముద్రం లోపటి భాగంలోకి వెళ్తే సముద్రం యొక్క లోతును మనము తెలుసుకుంటాం. కానీ అగాధం అంటే ఇంకా సముద్రంలో కొన్ని లోతైన స్థలాలు ఉంటాయి, అందులోకి వెళ్తే ఇంకా అగాధం ఉంటుంది అన్నమాట. అప్పుడు అగాధం అంటదట, నాలో మరి నీలో ఈ జ్ఞానం ఉన్నదా? దేవుడి జ్ఞానము నీలో ఏమన్నా ఉన్నదా అంటే అది నాలో లేదు అంటారు. సముద్రం యొద్దకు వెళ్తే నా యొద్దకు వెళ్ళి అంటున్నారు. మరి ఒకవేళ బంగారానికి అడిగితే సువర్ణము దానికి సాటి అనేది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. వెండి బంగారు కూడా ఆ జ్ఞానం ముందర పనికిరాదు. అది ఓఫీరు బంగారం కైనను అంటే విలువైన ఓఫీరు బంగారం కైనను, విలువ గల గోమేధము కైనను, ఎంత ఉన్నతమైన నాణ్యమైన బంగారమైనను, అది ఏదైనా విలువగల గోమేధకమైనను నీలముకైనను కొనబడినది కాదు. అది దేవుడి జ్ఞానమట వీటికి కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దాంతో సాటి కావు. అంటే బంగారమైనను వజ్రం దాంతో సాటి కాదు. ప్రశస్తమైన బంగారము నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటామేమో, బంగారం ఇస్తే నాకు జ్ఞానం ఇస్తామేమో అని అనుకుంటే ఒకవేళ అది అట్లా ఇయ్యబడదట, మార్పిడి జరగదు అక్కడ. పగడముల పేరు ముత్యముల పేరు దాని అసలు పగడములు ముత్యాలు అసలు ఇక ఆ పేరే ఎత్తకూడదు, అసలు మౌనంగా ఉండిపోవాలి. ఇక ఒకవేళ పగడాలు ముత్యాలు నువ్వు ఒకవేళ తెచ్చుకొని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి అటు వెళ్ళిపోమంటుంది. అంటే ఆ పేరు కూడా ఎత్తద్దు ఆ జ్ఞానం ఉందట అన్న. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది, కెంపులు కూడా పనికిరావు. కూసు దేశపు పుష్యరాగము దాంతో సాటి కాదు. కూసు దేశపు పుష్యరాగం అనేది ఎంతో విలువైనదిగా కనబడుతుంది, అయితే ఆ జ్ఞానంతో సాటి కాదు. శుద్ధ సువర్ణముకు కొనబడింది కాదు. శుద్ధ సువర్ణం అంటే మేలిం బంగారం, అంటే చాలా విలువైన బంగారంకు అది కొనబడేది కాదు అంటున్నాడు. అయితే మరి జ్ఞానం ఎక్కడ దొరుకును అని మళ్ళీ ఇక్కడ 20 వచనంలో అంటున్నాడు. వివేచన దొరికి స్థలం ఎక్కడ ఉందంటే అది సజీవుల అందరి కనులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. ఇటు మనుషులకు మరుగు చేయబడినది, ఇటు పక్షులకు కూడా మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గురించి వార్త వింటిమని నాశనమును మరణము అను. అయితే కొద్ది సంవత్సరం ఎక్కడో వినబడ్డదట. ఇప్పటి వరకు సముద్రానికి తెలియంది, బంగారానికి కొనేది కాదని, వజ్రాలకు కూడా అది అందనిదని, వజ్రాలకు కూడా మరి కొనేది కాదని, కెంపులు కూడా దాని ముందర పనికిరావని, ముత్యాల పేరు అసలు ఎత్తనే కూడదని అంటున్న ఈ విషయం గురించి ఎక్కడో వినపడ్డదట. ఎవరికో వినపడ్డది. ఎవరటలు? మేము చెవులారా దాని గురించి వార్త వింటిమని నాశనము మరణం అంటుందట. మేము చెవులారా ఆ జ్ఞానాన్ని గురించి విన్నామట. మనిషికి మరణము నాశనము అనేది మనం చూడలేక రెండుట. చెవులారా ఏమిన్నదట? నాశనము మరణము
ఇవి రెండు కూడా చాలా భయంకరమైన మాటలు. ఇక్కడ మనం ఆగి ఒక కొద్దిసేపు ఆలోచించినట్లయితే ఎప్పుడైతే మనిషి చనిపోతున్నాడో మనిషి ఇక ఎప్పటికి కూడా తిరిగి రావడానికి అందరికీ తెలిసిన విషయం. కానీ మనిషి చనిపోతున్న సంగతి మనం చూస్తున్నప్పటికి కూడా ఆ మనిషి యొక్క విలువను, ఆ చనిపోతున్న విషయాన్ని మనం పట్టించుకోము ఎక్కువ. మనిషి మరణాన్ని చూసి కూడా మనం ఏం చేస్తున్నాం, అప్పటి వరకు కొద్దిగా బాధపడుతున్నాం. కానీ అయ్యో నేను మరణిస్తే నాది కూడా ఇదే కదా, నా పరిస్థితి కూడా ఇదే కదా అని మరి ఎప్పుడైనా మన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నామా? మరణించిన వారి దగ్గరికి వెళ్ళి మరణించిన వారి ఇంటి వారిని ఓదార్చడం మాత్రం తెలుసు, కానీ ఆ పరిస్థితి మనకు ఒకరోజు వస్తుంది కనుక జ్ఞానంతో ఉండాలని మనము తెలుసుకోవాలి కదా. అక్కడ మనకు అర్థం కావాలి, అక్కడనే మనకు బోధ అనేది కలుగుతుంది. మనము ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు, మీరు విందు చేయి వారి ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించిన వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఎందుకంటే ప్రలాపిస్తున్న వారు మరణిస్తున్న ఇంటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనము నేర్చుకునే సంగతులు ఉంటాయి, అక్కడ జ్ఞానము అక్కడ దొరుకుతుంది. మనం దాని గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. 23వ వచనం. అయితే దేవుడే దాని మార్గమును గ్రహించును, అంటే దేవుడు మాత్రమే ఆ విషయాలు తెలుసుకున్నవాడు. దేవుడికే తెలుసు, అది దాని స్థలం ఆయనకే తెలియను. ఆయన భూమి అంతంలో వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రిందిన అంతటిని తెలుసుకొనిచున్నాడు. అంటే దేవుడికి తెలుసు ఇవన్నీ. దేవుడే నిర్మాణకుడు కనుక, దేవుడు జ్ఞానాన్ని సృష్టించిన వాడు కాబట్టి ఆయనకే తెలుసు. గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు, ప్రమాణం బట్టి నరులకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూసినప్పుడు, ప్రమాణం బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన కొలిచినప్పుడట. అంటే గాలికి బరువు ఉంది, జలములకు సరిహద్దు దేవుడు వేశాడు, ఇసుకను సరిహద్దుగా వేశాడట, దాటి వెళ్ళకుండా. దేవుడి యొక్క జ్ఞానం గొప్పదండి. ఈరోజు గాలిని మనం చూస్తలేము, అయినా గాలి మనకు టచ్ అవుతుంది శరీరానికి, కానీ చూస్తాం. ఒకవేళ గాలిని చూస్తే మాత్రం ఏది కూడా కనిపించదు. గాలిని చూస్తే ఏది కూడా, ఒకవేళ గాలి కనిపించాలని కోరుకుంటే, ఒకవేళ కనిపిస్తే ఇంకా ఏది కనిపించదు అనే విధానం మనకు అర్థం కాదు. కానీ దాని బరువు మాత్రం మనకు కనబడుతుంది. ఈ మధ్య మనము చూస్తున్నాం, బరువు, గాలి యొక్క బరువును మెజర్మెంట్ చేస్తే అది మనకు ఎంత అనేది కనబడుతుంది. కనుక గాలి యొక్క విధానాన్ని దేవుడు చెప్పినప్పుడు మరి ఇక్కడ అలాగే జలముల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ప్రమాణం బట్టి జలములకు, అంటే ఈ భూమి మీద జలములకు ఇంత కొలత, అది ఇక్కడికే రావాలి అని దేవుడు తెలియజేశాడు. 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు, వర్షం ఎప్పుడు రావాలో దేవుడికి తెలుసు, ఉరుము ఏ మార్గంలో వెళ్ళాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడట. చూడండి, వర్షం మనం రావాలనుకుంటే అది రాదు. మేఘమాత్రము అది ఇది చేసి ఏదో చేయాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఇచ్చే వర్షం ప్రకృతి సంబంధమైంది కనుక దేవుడు వేయాలి. ఉరుములు కూడా, ఉరుముతో కూడిన మెరుపులు ఎప్పుడైతే మరి భూమికి చేరుతున్నదో ఆ మెరుపు అనేది ప్రజలలో సూటిగా వెళ్లకుండా అది దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం దాని మార్గాలను సిద్ధపరిచాడు దేవుడు. అది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఆయన దాన్ని చూచి బయలుపరచను, దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించాను. ఇక్కడ అంటున్నాడు మనకు 28వ వచనంలో, మరి యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన సెలవిస్తున్నాడు. అసలు జ్ఞానము వివేచన అంటే ఏంటో అర్థం మనము తెలుసుకున్నట్లయితే, ఈ జ్ఞాన వివేచన ఎలా ఉంటుందంటే, యెహోవాయందలి దేవుడి యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమట. దుష్టత్వం విడిచుటయే వివేకమట. దుష్టత్వం విడిచుటే వివేకమని ఆయన సెలవిస్తున్నాడు. అంటే ఈ వివేకము జ్ఞానము మనకు ఉన్నాయని ఎలా తెలియబడుతుందట? జ్ఞానము మనకు ఉన్నదని, లేకపోతే వివేకము ఉన్నదని ఎలా తెలియబడుతుందట? దేవుడి యందు భయము భక్తి ఉంటే
అది జ్ఞానమట. వివేకం అంటే దుష్టత్వం విడిచి, దుష్ట మనసు, దుష్ట విధానం విడిచి ఉంటే అది వివేకమట. మరి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ దొరుకుతుంది అంటే మరి అది చాలా లోతుల్లోకి దూరంలో ఉన్నదని ప్రసంగి గారు అంటున్నారు. అది సత్యం, దేవుడి మాట సత్యము. అది చాలా లోతుల్లో దూరంగా ఉన్నది. ఆ సత్యం అనే జ్ఞానాన్ని మనము వెతికి పట్టుకోవాలంటే అది ఎక్కడుందట, అది దేవుడికే తెలుసు. కాబట్టి దేవుడే రాయించాడు, కాబట్టి దేవుడే ఆ మాటలు మనకు ఆయన దాచుకోకుండా చెప్పేసేదండి. ఇది ఎక్కడ దొరుకుతుందో దాని యొక్క మాట, ఈ యొక్క ఫార్ములకు సొల్యూషన్ కావాలి కదా, వివేకం ఎక్కడ దొరుకుతుంది అనేది ఇప్పుడు మనము చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీ జ్ఞానము, ఈ వివేచన మనకు దొరికే ఒక అద్భుతమైన మరి మార్గము దేవుడే మనకు తెలియజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము, అంటే ఏ జ్ఞానం మనకు, దేవుడి యొక్క జ్ఞానము. అంటే యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనక అన్నాడు. అంటే జ్ఞానం ఎక్కడుందట, జ్ఞానం ఎక్కడుందంటే ఏ జ్ఞానం మనకు, దేవుడి యందు భయము భక్తి కలిగే జ్ఞానం ఎక్కడుందట, శక్తి గల పరిశుద్ధ లేఖనము, శక్తిగల పరిశుద్ధ లేఖనము. శక్తిగల పరిశుద్ధ లేఖనంలో మాత్రమే మనకు దేవుడి యొక్క జ్ఞానము, వివేకము అనేది దొరుకుతుంది. అదే మనకు దేవుడు తెలియజేసిన అమూల్యమైన సత్యం. అంటే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనము దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క లేఖనాలను మనం చదువుతున్నప్పుడు మన జీవిత పరమార్థం, మనం ఎలా జీవించాలి, ఎలా మనము